హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ అదిగోండి 5:30 అవుతుంది. లెగిసి ఇంకా మేము భద్రాచలం ఊరైతే వెళ్ళాలనుకున్నామని చెప్పేసి రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇగో ఇంట్లో మా వారికి అత్తగారికి టీ పెట్టాను ఫ్రెండ్స్. పిల్లలకి పాలు పెట్టుకొని ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇద్దరిని 1 by 1 రెడీ చేసేసినప్పటికీ తలప్రాణం తోక్కొస్తుంది ఫ్రెండ్స్ పొద్దున్నే వాళ్ళతోని. ఇంకా వాళ్ళని రెడీ చేసేసుకొని టీ పాలు కాఫీ అని రెడీ చేసేసుకొని వాళ్ళకి కొంచెం పాలే పట్టేసి ఇంకా సరే బస్సు వచ్చేస్తుందని చెప్పి ఇంకా ఫోన్ చేస్తేనేమో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అయితే ఇంకా బస్సు ఎక్కేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా చిన్న వీడియో తీసాను ఫ్రెండ్స్. ఇదిగోండి అందరం ఇట్లా కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సరదాగా వెళ్ళినంతసేపు చాలా హ్యాపీగా వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా 2 years అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా మా బావగారులో మేము కలిసి. 2 years తర్వాత మళ్ళీ ఇట్లా కలిసి ఇట్లా చిన్న టూర్ అయితే ఇట్లా వేసి ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఇక మా అమ్మాయి అయితే ఇంట్లో కొంచెం పాలు తాగింది. ఇంకా మళ్ళీ పట్టుకోమని చెప్తే ఇంకా తీసుకున్న తర్వాత పట్టుకొని వస్తే బస్సులో తాగుతుంది. ఇంకా భద్రాచలం టెంపుల్కి వెళ్ళాక అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అని అంటే ఇంకా దర్శనం అయిపోయాక మళ్ళీ ఫోన్స్ వెనక్కి అడిగి తీసుకొని జస్ట్ ఇట్లా ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్. ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు, అందుకే లోపల మీకు ఏ వీడియో కూడా నేను చూపించడానికి అవ్వలేదు. ఇలా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇట్లా అందరం ఇట్లా గ్రూప్ ఫోటోస్ దిగాం. ఫొటోస్ ఎక్కడ ఏం తీనివ్వలేదు. సరే ఇంకా పరసాలకి వెళ్దామని చెప్పని వెళ్ళాము. వెళ్తేనేమో అక్కడ టైం ఏమో 3కి ఓపెన్ చేస్తారు అని అన్నారు. అక్కడ ఎక్కడ దారిలో హోటల్స్ దొరకలేదు. మళ్ళీ 10 kilometers వెనక్కి వచ్చి అప్పుడు ఇదిగోండి ఒక చిన్న రెస్టారెంట్ అయితే కనిపించింది. అమ్మయ్య అనుకున్నాం. తీరా చూస్తే లోపలంతా బాగా వేడిగా ఉంది. ఇంకా మా బావగారు ఏం చేశారంటే మాట్లాడి అక్కడ చూడండి లోపల ఒక ఏసీ రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్లోకి చైర్స్ అవి వేపిస్తే ఇంకా అందరం కలిసి అక్కడే ఫాస్ట్గా ఫుడ్ భోజనం చేసి పర్ణశాలకు అయితే వచ్చేసాము టకటకమని. అక్కడ ఇంకా అన్ని ఎప్ప పువ్వులు అంటారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి చోట ఇవే ఉన్నాయి. అక్కడ ఇవేనంట. ప్రసాదంగా కూడా చాలామంది ఇవే తీసుకొని వెళ్తారంట. సరే ఇంకా అది బేరమాడి ఒకటి టేస్ట్ చూసాను ఫ్రెండ్స్. చాలా వగ్గరగా ఇదిగా ఉంది. అబ్బో ఎలా తింటారా ఇది అని అనుకున్నాను. మా వారేమో అట్లా కాదు లోపల ఇది ఉంటుంది పువ్వు, అది తీసేసి తినాలి, అలా కాదు తినాలి అని అన్నారు. అని అంటే అప్పుడు ఆవిడేమో తీసిచ్చారు, అట్లాగా ఇలా చూపించి ఇట్లా తీసిచ్చారు. ఇస్తే అప్పుడు తిన్నాను. ఆహా ఇట్లా తినాలా అని అనుకున్నాను. ఇంకా తినేసిన తర్వాత అక్కడ గాజులు అవన్నీ చూసాం, కానీ ఇంకా ఆ పిల్లలతో అవ్వలేదు. కొన్ని గాజులు బొమ్మలు అవి చూశాను, కానీ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. కానీ మరి తీసుకుందామంటే టైం లేదు. ఇంకా అవన్నీ చూసేసి ఇంకా బోటింగ్ అన్నారు పిల్లలు. వద్దమ్మా అమ్మో ఎండ బాగా ఉంది అని అన్నా సరే ఇంకా వాళ్ళు వినరు కదా, ఇంకా అస్సలు వినలా. ఇంకా సరే అని బోటింగ్కి వెళ్ళాము. తీరా బోటింగ్కి వెళ్ళిన తర్వాత లోపల అబ్బాయి ఎంత హాయిగా చల్లగా ఉందో. మా వారైతే వీడియోస్ తీస్తున్నావు ఇట్లా, నువ్వు ఇప్పుడు వద్దు, ఇప్పుడు అవసరమా, అది తీస్తుంటే ఫోన్ పడిపోతే ఏం చేస్తావు అని అన్నారు. నేనే కాదండి అందరూ తీస్తున్నారు కదా చూసుకోండి, ఏమీ అవ్వదు, మీరు అన్నీ ఇట్లాగే మాట్లాడతారు అని అనేసి నేను ఇంకా వీడియో తీసాను ఫ్రెండ్స్. చాలా హాయిగా ఉంది. ఎంత తొందరగా అసలు ఎంత తొందరగా అయిపోయిందేంటో అని అనిపించింది. ఇంకా ఉంటే బాగుండు బోట్లోనే అనిపించింది. బయటకు వస్తే మళ్ళీ అమ్మో ఎట్లాగో ఏంటి ఎండ అని భయం వేసింది. కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. కొంచెం ఎండగా తక్కువ ఉంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా 7:30 అయింది. ఇంకా రిటర్న్ అయిపోయాం. అందరూ టైర్డ్ అయిపోయారు, ఫుల్గా రిలాక్స్ అయిపోయారు. ఇంకా టిఫిన్స్ చేసుకొని ఇంకా దారిలోనే టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. నైట్ 11 అయ్యింది. 11:30 అయింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పటికి. ఇంకో వీడియోతో మీ ముందుకుంటాను నేను. ఈ వ్లాగ్ ఇంకెంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.